అశేష జన సందోహం మధ్య కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద మార్కెట్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జై భరత్ నినాదాలతో కర్నూలులోని కాలనీలు మారుమోగాయి. తన తండ్రి టీజీ వెంకటేష్ స్ఫూర్తితోనే రాజకీయాలకు వచ్చానని టీజీ భరత్ తెలిపారు. కర్నూలును మరింత అభివృద్ధి చేసి మంచి సేవకుడిగా చరిత్రలో నిలిచిపోతానని అంటున్న టీజీ భరత్తో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నగరం నలువైపు నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివచ్చి టీజీ భరత్ కు మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. మనతో మాట్లాడేందుకు కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. జన సునామీతో ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. ఏం చెప్తారు సార్ కర్నూలు ప్రజలకు ఈ సందర్భంగా? నేను అనేది ప్రజలు ఆశీర్వాదం నా పైన ఉందనేది క్లియర్ కట్ ఇండికేటర్. మే 13th అనేది జస్ట్ ఏ ఫార్మాలిటీ. నా ప్రకారం మే 13th ఓటేస్తారు. రిజల్ట్స్ రోజు మీరు చూస్తారు. మెజారిటీ ఇట్ విల్ బి సూపర్. ఎవరు ఊహించినంత మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోయినారండి లాస్ట్ 5 ఏళ్ళలో. ఎక్కడన్నా పోండి, నేను తిరుగుతున్నా, ప్రజల మధ్యలో తిరుగుతున్నా. ప్రతి ఒక్కరు బాధలు పడుతున్నారు. చదువుకున్న పిల్లలకి డిగ్రీలు చదివి పీజీలు చదివి దే డోంట్ హ్యావ్ ఏ జాబ్. వాళ్ళు ఇల్లు సర్వైవ్ కావాలంటే ఎంతో కష్టపడి లోన్స్ తెచ్చి వాళ్ళ పేరెంట్స్ అంతా కష్టపడి చదివిస్తే వాలంటీర్ ఉద్యోగం ఇస్తాడా? 5,000 ఏమో చాలుతుంది. 5,000కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బతకగలుగుతారు? అసలు అదేదో ఐపీఎస్ ఐఏఎస్ ఉద్యోగం లెక్క క్రియేట్ చేసి పెట్టారు వాళ్ళ మెంటాలిటీ అంతా. ఇంకోటి వాళ్ళు చేసి ఏంటి పెద్ద తప్పేమంటే వాలంటీర్లని తీసుకొని రావడము, ఇచ్చింది 5,000 చేసిండేది, చేసిన పని అంతా వైఎస్ఆర్సీపీదే. వాళ్ళు మన డబ్బులు కదా తీసుకుంది, ప్రజల సొమ్ము, చేసిండేదంతా వైఎస్ఆర్సీపీ పని. సో ఇట్స్ అందరికీ ప్రజలకు అర్థమైపోయింది. మీరు చూస్తారు మే 13th ఎట్లా కదిలి వస్తారో చూస్తారు. ఈసారి మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కదులుతారు. వాళ్ళకి ఎందుకంటే తీవ్రంగా ఎక్కువ నష్టపోయినారు. ఈవెన్ లోవర్ క్లాస్ పీపుల్ కూడా చాలా కూడా తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే నేను పోతున్నా, పెన్షన్స్ లేవు, ఇళ్ల పట్టాలు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్యూర్, ఎక్కడ పోయినా షార్ట్ సర్క్యూట్. ఇంకొన్నాళ్ళు పోతే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఇట్లా పోల్స్ ఉన్నాయి, ఇంకొన్నాళ్ళు పోతే ఇంటికి పోతాయి అవి పోల్స్. సో ఇట్లా పరిస్థితి ఉంది అంటే పట్టించుకునే నాదుడు లేదండి. అందుకనే కదా ఇప్పుడు మనిషిని ఎందుకు మార్చారు కర్నూలులో? పని జరగలేదనే కదా నాన్ లోకల్ వ్యక్తిని తెచ్చి కర్నూలు పెట్టారు. ఎట్లయితుంది? అండ్ ఈ సైజ్ లోకల్ అన్నా అనుకో, ఇంకా మేమేం వాళ్ళ పుట్టి పెరిగి ఇక్కడ చదువుకున్నాం, మేమేం చెప్పాలా? అది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇట్ విల్ బి డన్ సూపర్బ్లీ. దే విల్ ఓట్ ఫర్ మీ అండ్ దే విల్ సీ గుడ్ రిజల్ట్స్ ఇన్ నెక్స్ట్ 5 years. టీడీపీ సూపర్ 6 పథకాలతో పాటు మీరు ప్రత్యేకంగా మేనిఫెస్టోని తయారు చేశారు. పబ్లిక్ కూడా ఇంటింటికి వెళ్ళి వివరిస్తున్నారు. పబ్లిక్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? వాళ్ళకు ఒక నమ్మకం, టీజీ భరత్ మాట ఇస్తే తప్పడు అనేది. నేను ఐ హావ్ గివెన్ దట్. అంటే నేను ప్రజల మధ్యలో ఉండి నా క్యాడర్తో కానీ చేసే హెల్ప్ కానీ వాళ్ళ క్లోజ్ అసోసియేట్స్ చెప్తా ఉంటారు, భరత్ ఇచ్చినాడా మాట, అయిపోయా, హీ విల్ డూ ఇట్ అనేది ఒక ఫీలింగ్ జనరేట్ అయిపోయింది ప్రజల్లో. వాళ్ళకి పెద్ద ఎత్తున నా నుంచి నెట్వర్క్తో ఇండస్ట్రీస్ తేగలితే, ఒక పెద్ద ఇండస్ట్రీ తెస్తే కర్నూలుకి ఎక్కడికి పోతుంది? ఒక కియా మార్చేసింది అనంతపూర్ని. అట్లాంటి ఫ్యాక్టరీ ఏదైనా ఒక్కటి నేను తెచ్చిన కర్నూలుకి పెద్దది, ఇట్ విల్ చేంజ్. సో పీపుల్ ఆర్ జస్ట్ వెయిటింగ్ అండ్ దే వాంట్ టు సీ నా డెవలప్మెంట్, నేను చేసే పనులు ఎట్లుంటాయి అనేది. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ. సో మొత్తం మీద అయితే వైసీపీ ప్రభుత్వంలో కర్నూలు ప్రజలు అన్ని విధాలా నష్టపోయారు. తనకు ఒక అవకాశం ఇస్తే కర్నూలు నియోజకవర్గం రూపురేఖలే మారుస్తానని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ఏబెన్ ఆంధ్రేది, కర్నూలు.